క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ శుభాభివందనములు. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకొనటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు. ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో క్రీస్తు సంఘమును గూర్చినటువంటి విశిష్టత అనేటువంటి దానిలో ఇప్పుడు మనము పార్ట్ 2గా ఈ యొక్క విషయాలను మనము చూడబోతున్నాము. దయచేసి అందరూ ఫోన్లు మ్యూట్లో పెట్టుకొని ఈ యొక్క పాఠాన్ని శ్రద్ధగా వినాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. క్రీస్తు మరియు సంఘము అనేటువంటి విషయం. క్రీస్తు మరియు సంఘం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో, మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ప్రభు చెప్పినటువంటి మాట నా సంఘము అని పిలిచాడు. మరియు నీవెవరంటే పేతురువి, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. అంటే క్రీస్తు నా సంఘము అని చెప్తున్నాడు. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. క్రీస్తు ఏమని చెప్తున్నాడంటే నా సంఘము అంటున్నాడు. నా సంఘము అనేటువంటి పదాన్ని, నా గొర్రెలు, నా సంఘము అనేటువంటి పదాన్ని మనం ఆలోచించినట్లయితే క్రీస్తు ప్రభు వారు సంఘమును స్థాపించాడు. దాని ఎదుట పాతాళ లోకపు ద్వారములు నిలువ నేరవు. అంటే ఎవరు స్థాపించినటువంటి సంఘము ఎదుట పాతాళ లోకపు ద్వారములు నిలువ నేరవు అంటే క్రీస్తు స్థాపించినటువంటి సంఘము ఎదుట పాతాళ లోకపు ద్వారములు నిలువ నేరవు. అయితే క్రీస్తు సంఘాన్ని ఎలా స్థాపించాడు అంటే అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 28వ వచనంలో, 20వ అధ్యాయము 28వ వచనంలో, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచెను, ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మల్ని గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. ఇక్కడ క్రీస్తు ప్రభువారు సంఘానికి స్థాపకుడు అని చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే నా సంఘము. సో ఆ సంఘం ఎలా కట్టబడింది అంటే క్రీస్తు సంఘాన్ని స్థాపించాడు, స్వరక్తం ఇచ్చి సంపాదించి కట్టినటువంటి సంఘం. అందుకని క్రీస్తు సంఘము సంఘము. అలాగే సంఘమునకు పునాది క్రీస్తు. ఎవరంటే సంఘానికి పునాది వేసినటువంటి ఆయన. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో, వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసు క్రీస్తు. ఇక్కడ మనము గ్రంథాన్ని బాగా పరిశీలించినట్లయితే పునాది ఎవరు వేశారంటే క్రీస్తు వేశారు. అంటే క్రీస్తు తప్ప మరి ఒకరు ఎవరు కూడా పునాది వేయటానికి లేదు. అందుకే ఆయన చెప్పుతున్నాడు, వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. అంటే సంఘమునకు పునాది వేసింది క్రీస్తు ప్రభువారు. క్రీస్తు సంఘానికి స్థాపకుడు, సంఘమును స్వరక్తం ఇచ్చి సంపాదించాడు, స్వరక్తం ఇచ్చి ఆ సంఘాన్ని కట్టాడు. దానికి ఆయన ఎవరంటే పునాది వేశాడు. అంటే క్రీస్తు పునాది వేశాడు కాబట్టి మరి ఒక పునాది ఎవడునో వేయనేరడు. అపోస్తులు పునాది వేయలేదు.
మరి ఎవరు వేశారు? క్రీస్తు వేశారు. ఆ వేయబడినటువంటి పునాది మీద వారు కట్టబడ్డారు. అపోస్తులు వేయబడినటువంటి పునాది మీద కట్టబడ్డారే గాని అపోస్తులు పునాది ఎక్కడ కూడా వారు వేయలేదు. అందుకే క్రీస్తు సంఘమునకు పునాది అయి ఉన్నాడు. తర్వాత క్రీస్తు సంఘమునకు ఏమై ఉన్నాడంటే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో సంగమను శరీరమునకు ఆయనే రక్షకుడు. సంగమను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన సంగమునకు శిరస్సై ఉన్నాడు. అంటే ఇక్కడ క్రీస్తు తప్ప మరి ఒక వ్యక్తి ఎవరు కూడా సంఘానికి శిరస్సు కాదు. ఒకవేళ సంఘానికి క్రీస్తు తప్ప మరి ఒక వ్యక్తి శిరస్సు అని గ్రంథములు ఎక్కడ వ్రాయబడలేదు. అంటే సంఘమునకు స్థాపకుడు క్రీస్తు, సంఘాన్ని స్వరక్తమిచ్చి సంపాదించింది క్రీస్తు, సంఘమునకు పునాది వేసింది క్రీస్తు, సంఘమునకు శిరస్సు క్రీస్తు. అంటే సంఘమునకు అపోస్తులు శిరస్సు కాదు, సంఘమునకు ప్రవక్తలు శిరస్సు కాదు. ఎందుకు? అపోస్తులు గాని ప్రవక్తలు గాని ఎవరు కూడా ఈ భూమి మీద మానవుడు సంఘానికి శిరస్సు కాలేడంటే సంఘానికి స్థాపకుడు క్రీస్తు కాబట్టి. సంఘానికి స్థాపకుడు క్రీస్తు కాబట్టి. అలాగే ఆయన సంఘమునకు రాజై ఉన్నాడు. యోహాను సువార్త 18వ అధ్యాయము 37, 38 వచనాల్లో అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడగ్గా యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధైన ప్రతివాడును నా మాట వినునెను. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాడు. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదులు యొద్దకు తిరిగి వెళ్ళి అతని యందు ఏ దోషము నాకు కనపడలేదు అంటే ఇక్కడ సంఘానికి క్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నాడంటే రాజై ఉన్నాడు. సంఘానికి క్రీస్తు ప్రభువారు రాజై ఉన్నాడు. రాజై ఉన్నాడంటే ఆయన రాజ్యమే సంఘమై ఉన్నది. అందుకే యూదుల రాజు పుట్టి ఉన్నాడు. పిలాతు అడిగాడు నీవు రాజువా అని అడిగినప్పుడు నీవు అన్నట్టే మళ్ళీ రాజు ఉన్నాడంటే రాజుకి ఖచ్చితంగా రాజ్యం ఉండాలి. రాజు ఉన్నాడు అంటే రాజ్యం ఉండాలి. మళ్ళీ రాజుకు ఏమి రాజ్యం ఉందంటే సంఘమే రాజ్యమై ఉన్నది. రాజుకు రాజ్యము ఏమిటి అంటే సంఘము. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఈ రాజ్యమును గురించి అనేక ప్రవక్తలు ప్రవచించారు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనంలో ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించు, దానికి అన్నటికి నాశనం ఉండదు. మార్కు సువార్త 9వ అధ్యాయం 1వ వచనంలో దేవుని రాజ్యము బలముతో వచ్చు వరకు మీరు మరణము రుచి చూడరు అని చెప్పాడు. అందుకని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనంలో, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనంలో
మనలను దేవునికి క్రీస్తు ఒక రాజ్యముగా చేశాడు. రాజ్యముగా చేశాడు. రాజ్యము బలముతో వచ్చి ఉన్నది పెంతెకోస్తు పండగ దినమున. ఆ రాజ్యంలోనికి 3000 మంది వచ్చారు. 3000 మంది రాజ్యంలోనికి వచ్చి, ఆ రాజ్యంలోనికి 3000 మంది వచ్చి వాళ్ళు క్రైస్తవులయ్యారు. అంటే రాజ్యమే సంఘమై ఉన్నది. అందుకే రాజు అనేటువంటి ఆయన పుట్టాడు. హేరోదు రాజు క్రీస్తు యొక్క జననమును తప్పుగా అపార్థం చేసుకున్నాడు. ఆయన అర్థం చేసుకున్నది ఏంటంటే, యూదుల రాజు అనేటువంటి ఆయన పుట్టాడు, నా రాజ్యము కూలిపోతుంది, నా రాజ్యము ఇక ఉండదు అని అర్థం చేసుకున్నాడు. అందుకే క్రీస్తు ప్రభు వారి జన్మించినప్పుడు ఆయన జ్ఞానులకు చెప్పాడు. ఆయన జ్ఞానులకు ఆయన ఎక్కడ ఉన్నాడు కనుగొనమని చెప్పినప్పుడు జ్ఞానులు ఆ దారిన కాకుండా మరి ఒక దారిని వెళ్ళారు, వారు చెప్పలేదు. అయితే హేరోదు అనేక మంది చిన్నపిల్లలను చంపాడు. అనేక మంది చిన్నపిల్లలను చంపాడు. ఎందుకు చంపాడు అంటే, ఆయన రాజ్యము కూలిపోతుందని. అంటే రాజు అనేటువంటి ఆయన పుట్టాడు. రాజు అనేటువంటి ఆయన పుట్టినప్పుడు హేరోదు రాజు యొక్క రాజ్యము కూలిపోతుంది అనుకున్నాడు. కానీ ఆయన రాజ్యము ఈ భౌతిక సంబంధమైనది కాదు. ఆయన రాజ్యము దేహ సంబంధమైనది కాదు. మరి ఆయన రాజ్యము ఆత్మ సంబంధమైనది. ఆ విషయము హేరోదు రాజుకు అర్థం కాలేదు. అపోస్తులకు కూడా అర్థం కాలేదు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 5వ వచనంలో, అయ్యా నీ రాజ్యమును మరలా నీవు ఇజ్రాయేలీలకు అప్పగించదవా అని చెప్పాడు. అప్పగించదువా అంటే వారు కూడా అర్థం చేసుకుంది ఏంటంటే, ఆయన రాజ్యము యూదులకు పరిపాలన చేసినటువంటి రాజ్యముగా, ఇజ్రాయేల్ రాజ్యముగా అర్థం చేసుకున్నారు. కానీ ఆయన రాజ్యము ఆత్మ సంబంధమైనదని వారికి అర్థం కాలేదు. యోహాను సువార్త 3వ అధ్యాయము 3 నుంచి 4 వరకు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే వాడు దేవుని రాజ్యం ప్రవేశించును. దాంట్లో ఇక్కడ పరలోకపు రాజ్యము వేరు, దేవుని రాజ్యము వేరు. పరలోకపు రాజ్యము ఈ భూమి మీద ఉన్న దేవుని రాజ్యము రెండు ఒకటి కాదు. పరలోకపు రాజ్యము భూమి మీద ఉన్న దేవుని రాజ్యము రెండు ఒకటి కాదు. అందుకే ఆయన ఏమన్నాడంటే, క్రీస్తు ప్రభు వారు పరలోకపు రాజ్యము సమీపించి ఉన్నది. యోహాను కూడా చెప్పాడు, పరలోకపు రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి. అంటే ఈ భూమి మీద దేవుని యొక్క రాజ్యం అనేది స్థాపించబడబోతుంది. స్థాపించబడబోతుంది. సో ఇక్కడ యోహాను దేవుని రాజ్యమును గురించి సిద్ధపరిచాడు. క్రీస్తు ప్రభు వారు కూడా దేవుని రాజ్యం ఇదిగో, దేవుని రాజ్యం ఇదిగో, పరలోకపు రాజ్యము సమీపించబోతున్నది అనగా దేవుని రాజ్యము సమీపించబోతున్నది. 9వ అధ్యాయం 1వ వచనంలో దేవుని రాజ్యం బలంతో వచ్చే వరకు మరణము రుచి చూడాలని చెప్పాడు. దేవుని యొక్క రాజ్యం బలముతో ఎప్పుడు వచ్చిందంటే, పెంతెకోస్తు పండుగ దినమున వచ్చింది. 3000 మంది బాప్తిసం పొంది రాజ్యంలోనికి చేర్చబడ్డారు. అందుకని సంఘమునకు క్రీస్తు ఏమై ఉన్నాడంటే శిరసై ఉన్నాడు. సంఘమునకు క్రీస్తు రాజై ఉండి ఆయన రాజ్యాన్ని పరిపాలన చేయుచున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 24వ వచనంలో, ఆయన వచ్చి అటు తర్వాత రాజ్యమును తీసుకువెళ్ళి తండ్రికి అప్పగించు, అటు తర్వాత అంతము వచ్చును. క్రీస్తు ప్రభు వారు వచ్చి రాజ్యమును తీసుకువెళ్ళి తండ్రికి అప్పగించును, అటు తర్వాత అంతం వచ్చును. అంటే రాజ్యం ఎక్కడ ఉన్నట్లు? ఈ భూమి మీద ఉన్నట్లు. రాజ్యాన్ని క్రీస్తు స్థాపించాడు. రాజ్యానికి క్రీస్తు ప్రభు వారు రాజు అయి ఉన్నాడు. రాజ్యం అంటే ఏమనుకుంటున్నారు?
కొండలు, గుట్టలు, వాగులు, వంకలు, చెట్లు ఇవి కాదు. రాజ్యం అంటే ప్రజలై ఉన్నారు. ఏ ప్రజలై ఉన్నారు? భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కాదు. రాజ్యము అంటే పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడినటువంటి ప్రజలు రాజ్యమై ఉన్నారు. ఆ రాజ్యానికి క్రీస్తు ప్రభువారు రాజై ఉన్నాడు. ఆ రాజ్యాన్ని ఆయన పరిపాలన చేయుచున్నాడు. అందుకని ఇక్కడ క్రీస్తు సంఘానికి స్థాపకుడు. సంఘము రక్తము చేత స్వరక్తమిచ్చి సంపాదించి కట్టిన సంఘము. ఆ సంఘానికి క్రీస్తు పునాదై ఉన్నాడు, పునాది వేశాడు. వేయబడిన పునాది తప్ప మరి ఒక పునాది ఎవడు వేయనేరడు. ఆ సంఘానికి క్రీస్తు శిరసై ఉన్నాడు. ఆ సంఘమునకు రాజ్యమై ఉన్నది. ఆ రాజ్యానికి ఆయన రాజై ఉన్నాడు. అలాగనే క్రీస్తు ప్రధాన యాజకుడై ఉన్నాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనాల్లో, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములోను మనవలెను శోధింపబడినను ఆయన పాపము లేని వాడిగా ఉండెను. క్రీస్తు ఏమై ఉన్నాడంటే ప్రధాన యాజకుడై ఉన్నాడు. ప్రధాన యాజకుడై ఉన్నాడు. మనమందరము యాజకులమై ఉన్నాం. అంటే ఆయన సంఘానికి ఎవరై ఉన్నారు? క్రీస్తు అంటే సంఘానికి క్రీస్తు ప్రధాన యాజకుడై ఉన్నాడు. తర్వాత సంఘము యొక్క పరిపాలన. క్రీస్తే సర్వాధికారము కలిగి ఉండి సంఘాన్ని ఆయన పరిపాలన చేయుచున్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18-20 వచనాలు వరకు మనం చదువుకున్నట్లయితే, ఆయన సంఘానికి క్రీస్తు సర్వాధికారము కలిగి ఉండి సంఘమును పరిపాలన చేయుచున్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. ఆయన సంఘమునకు పరిపాలన, సంఘము యొక్క పరిపాలన క్రీస్తు చేయుచున్నాడు. అందుకని ఆయనకు సర్వాధికారం ఇవ్వబడింది. పరలోకములోను భూలోకములోను సర్వ అధికారమై ఉండి సంఘమును పరిపాలన చేసేది ఎవరు అంటే మనుషులు కాదు. మనుషులు సంఘమును ఎవరు కూడా పరిపాలన చేయలేరు. ఒకవేళ మనుషులు ఎవరైనా సంఘమును పరిపాలన చేసినట్లయితే అది సంఘమే కాదు. క్రీస్తు మాత్రమే సంఘమునకు పరిపాలకుడు. ఎందుకనగా క్రీస్తు సంఘానికి స్థాపకుడు గనుక. అందుకని ఆయనకు ఎక్కడ అధికారం ఇవ్వబడింది అంటే ఆయనకు పరలోకములోను భూమి మీదను సర్వ అధికారం ఇవ్వబడినటువంటి ఆయన కలిగి ఆయన సంఘమును పరిపాలన చేయుచున్నాడు. తర్వాత క్రీస్తే సంఘమునకు శిరసై పాలించుచున్నాడు. ఎలా పాలించుచున్నాడంటే క్రీస్తే సంఘమునకు శిరసై పాలించుచున్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. సంఘమును శరీరమునకు ఆయన శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో
ఆది సంభూతుడాయను. క్రీస్తే సంఘమునకు శిరసై ఉండి పాలించుచున్నాడు. అంటే క్రీస్తు సంఘమునకు శిరసై ఉండి ఆయన పాలించుచున్నాడు. అన్నిటిలో ఆయనకు ప్రాముఖ్యము కలుగు నిమిత్తము అన్నిటిలో ఆయనకు ప్రాముఖ్యము కలిగి ఉన్నాడు. సృష్టించబడిన సృష్టిలో ప్రతిదిలో ఆయన ప్రాముఖ్యము కలిగి ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనములో క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. అంటే క్రీస్తు సంఘమునకు శిరసై పాలించుచున్నాడు. అంటే అపోస్తులు ఎప్పుడు కూడా సంఘమునకు శిరసై ఉండి సంఘాన్ని పాలించలేదు. ఈ విషయాన్ని మనము బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తి సంఘాన్ని పాలించాలి అంటే, పరిపాలన చేయాలంటే సంఘానికి శిరసై ఉండాలి. సంఘానికి శిరస్సు ఒక క్రీస్తు తప్ప మరి ఎవరు కూడా లేరు. సంఘానికి క్రీస్తు శిరసై ఉన్నాడు. ఆయన సంఘమునకు శిరసై ఉండి ఏం చేస్తున్నాడంటే సంఘాన్ని పరిపాలన చేయుచున్నాడు. అలాగే క్రీస్తు యొక్క నడిపింపులో సంఘం ఉండును. ఎవరి ఆధీనంలో సంఘం ఉంటుంది? మనుషుల ఆధీనంలో కాదు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల వరకు, తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చి సాక్షిని బయలుపరచబడబో మహిమలో పాలివాడునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులైనట్టు ఉండక మందకు మాదిరిగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటమును పొందుదురు. అంటే సంఘం యొక్క నడిపింపులో ప్రధాన కాపరి ఎవరంటే, సంఘమునకు ప్రధాన కాపరి ఎవరై ఉన్నాడంటే క్రీస్తు ప్రభువారు సంఘానికి ప్రధాన కాపరి అయి ఉన్నాడు. సంఘానికి ఏ మనుషుడు కూడా ప్రధాన కాపరి కాలేడు. కాపరి ఎవరు అంటే క్రీస్తు మాత్రమే. క్రీస్తు సంఘమునకు ప్రధాన కాపరి అయి ఉన్నాడు. ప్రధాన కాపరి మంచి కాపరి అయి ఉన్నాడు. అంటే సంఘమును నడిపింపులో, పరిపాలన చేయుటలో, నడిపించుటలో క్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నాడంటే ప్రధాన కాపరి అయి ఉన్నాడు. మంచి కాపరి అయి ఉన్నాడు. అంటే మనుషుడు ఎవరు కూడా దీన్ని నడిపింపటానికి కాపరి ఎవరు ఉండరు. మరి ఎవరు దీనికి అంటే సంఘమునకు ప్రధాన కాపరి క్రీస్తు ప్రభువారై ఉన్నాడు. మరి దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడంటే పరలోకమై ఉన్నది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? పరలోకములో ఉండి క్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నటువంటి సంఘమును పరిపాలన చేయుచున్నాడు. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 29 నుంచి 36 వచనాల వరకు. సహోదరులారా, మూల పురుషుడకు దావీదును గూర్చి నేను మీతో ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్యనున్నది.
అతడు ప్రవక్త ఉండెను కనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకని పెట్టునని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకునే సంగతి అతడెరిగి క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గురించి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమును హెచ్చింపబడి వాగ్దానమును తండ్రి వలన చూచుచున్నవి వినుచున్నవి దీన్ని కుమ్మరించి ఉన్నాడు. దావీదు పరలోకమునికి ఎక్కిపోలేదు, అయితే అతడు ఇట్లా నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠం ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభుతో చెప్పాను. ఈ సంఘము యొక్క ప్రధాన కార్యాలయము ఎక్కడంటే పరలోకములో నుండి ఈ యొక్క సంఘాన్ని క్రీస్తు సింహాసనం మీద కూర్చోనుండి ఈ యొక్క పరిపాలన చేయుచున్నాడు. అందుకే ఆయనకు పరలోకములోను భూలోకములోను సర్వ అధికారము ఇవ్వబడి ఉన్నది. అందుకే స్థానిక సంఘము స్వయం ప్రతిపత్తిని కలిగి ఉన్నది. అపోస్తుల కార్యము 14వ అధ్యాయము 23వ వచనం. ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మి ప్రభువునకు వారిని అప్పగించిరి. ప్రభువుకు వారిని అప్పగించిరి. స్థానిక సంఘములు స్వయం ప్రతిపత్తిని కలిగి ఉన్నవి. తర్వాత ప్రతి స్థానిక క్రీస్తు సంఘములో అర్హతలు గల పెద్దలు ఉండాలి. వారు సంఘము కాయువారిగా ఉండాలి. ప్రతి స్థానిక క్రీస్తు సంఘములో అర్హతలు గల పెద్దలు ఉండాలి. వారు సంఘమును కాయువారిగా ఉండాలి. అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 23వ వచనం మనం ఇప్పుడు చదువుకున్నాం. తర్వాత అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 27, 28 వచనాలు. 27, 28 వచనాలు. దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమి దాచుకొనలేదు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండుడి. అంటే అర్హతలు కలిగినటువంటి పెద్దలు కలిగి ఉండాలి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను కొందరిని ప్రవక్తలుగాను కొందరిని స్వార్థికులుగాను కొందరిని కాపరులుగాను ఉపదేశకులుగాను నియమించెను. ప్రతి స్థానిక క్రీస్తు సంఘములో ఎవరు ఉండాలంటే అర్హత కలిగినటువంటి పెద్దలు ఉండాలి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల వరకు మనం చదువుకున్నట్లయితే ఎవరైనా అధ్యక్ష పదవి ఆశించిన ఇలాంటి వాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది. అధ్యక్షుడగు వాడు నిందారహితుడను ఏకపత్ని పురుషుడను మితానుభావుడను గలవాడును మర్యాదస్తుడను అతిథి ప్రియుడను బోధింప తగిన వాడునై ఉండి మద్యపానీయు కొట్టువాడును కాక సాత్వికుడను జగడమాడని వాడును ధనాపేక్ష లేనివాడై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. ఎవరైనాను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును?
అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకున్నట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. అలాగే మరియు అతడు నింద పాలై అపవాది ఊరిలో పడిపోకున్నట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండాలి. ప్రతి స్థానిక క్రీస్తు సంఘములో సంఘ పెద్దలు ఉండాలి. వారికి కొన్ని అర్హతలు ఉండాలి. నింద్యారహితుడై ఉండాలి. ఏకపత్ని పురుషుడను, మితానుభావుడను, స్వస్థ బుద్ధి గలవాడను, మర్యాదస్తుడను, అతిథి ప్రియుడను, బోధింప తగిన వాడై ఉండి మద్యపానీయు కొట్టువాడు కాక సాత్వికుడు, జగడమాడని వాడును, ధనాపేక్ష లేని వాడై ఉండి సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండాలి. అంటే స్థానిక క్రీస్తు సంఘములో ప్రతి సంఘములో సంఘ పెద్దలు ఉండాలి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తినే. అంటే సంఘ పెద్దలను ఎవరు నియమించాలంటే సువార్తికుడు నియమించాలి. అందుకని స్థానిక సంఘములో ఎవరు ఉండాలంటే సంఘ పెద్దలు ఉండాలి. వారి అర్హతలు కలిగి ఉండాలి. అలాగే సంఘములో పరిచారకులు ఉండాలి. పరిచారకులు ఉండాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు మనం చదువుకున్నట్లయితే, అలాగనే పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనసుకులు, మిగుల మద్యపానాసక్తులను, దుర్లాభమును అపేక్షించు వారై ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండాలి. మరియు వారు మొదట పరీక్షింపబడవలెను, తర్వాత వారు అనిందులైతే పరిచారకులుగా ఉండవచ్చు. ఈ విషయాన్ని మనము బాగా జ్ఞాపకం చేసుకోవాలి. అంటే సంఘములో అర్హత కలిగినటువంటి పరిచారకులు ఉండాలి. వాళ్ళు ఎలా ఉండాలి అంటే పరిచారకులు ద్విమనస్కులు కావాలి. ద్విమనస్కులను అంటే ద్విమనస్కులు లేని వారిగా ఉండాలి. అంటే రెండు మనసులు, చెంచల మనసు లేని వారై ఉండాలి. మిగుల మద్యపాన శక్తులను అంటే మద్యము తాగని వారై ఉండాలి. దుర్లాభమును అపేక్షించును వారునై ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షి గైకొను వారై ఉండాలి. అందుకని సంఘములో సంఘ పెద్దలు ఉండాలి. సంఘములో పరిచారకులు ఉండాలి. తర్వాత సంఘములో బోధకుడు అనగా ప్రీచరు, దేవుని వాక్యమును బోధించు వారై ఉండాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో, ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడుగాను, అపోస్తలుగాను, బోధకుడుగాను నియమింపబడితిని. అంటే సంఘములో సంఘ పెద్దలు ఉండాలి, పరిచారకులు ఉండాలి, బోధించేటువంటి ప్రీచర్ ఉండాలి. అందుకే పౌలు తిమోతిని ఎఫెసీలో ఉన్నటువంటి సంఘమునకు సువార్తికుడుగా నియమించాడు. ఆ తర్వాత తీతును కూడా ఎఫెసీ పట్టణంలో సువార్తికుడుగా నియమించాడు. ఆ తర్వాత తుకీకును కూడా ఎఫెసీ పట్టణానికి పౌలు గారు సువార్తికుడిగా పంపించాడు. అందుకని సంఘంలో బోధకులై ఉండాలి, అంటే బోధించువాడై ఉండాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో కూడా మనము తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2 నుంచి 5 వచనాలు. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు
ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యములకు చెవినీక కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చును. అయితే అన్ని విషయములలో నీవు మితముగా ఉండము, శ్రమపడుము, స్వార్థికును పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. ఒక ప్రీచరు తన పరిచర్యను సంపూర్ణముగా జరిగించాలి. అందుకని సంఘములో బోధించేటువంటి వ్యక్తి అయి ఉండాలి. బోధించేటువంటి సామర్థ్యము కలిగినటువంటి వ్యక్తి ఉండాలి. సత్యవాక్యమును సరిగ్గా విభజించేటువంటి వ్యక్తిగా ఉండాలి. రోమాపత్రిక 10వ అధ్యాయము 13 నుంచి 15 వచనాల వరకు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించదు? ప్రకటించువాడు లేక వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చి స్వార్థ ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమై ఉన్నవని రాయబడి ఉంది. అందుకని సంఘములో ఏం చేయాలంటే, సంఘములో బోధకుడు ఉన్నారు. ఒకవేళ బోధించేవాడు లేకుంటే వారు ఎలాగ వినగలరు? సంఘములో బోధించే వాళ్ళు లేకుంటే వారు వినలేరు. విశ్వాసం కలగాలంటే వినుట వలన విశ్వాసం కలుగును. ఆ తర్వాత సభ్యులు సేవా పరిచర్యలో పాలి భాగస్తులుగా ఉండాలి. రోమాపత్రిక 12వ అధ్యాయము 4 నుంచి 8 వచనాల్లో, ఒక్క శరీరంలో మనకు అనేక అవయములు ఉండినను ఈ అవయములన్నిటికీ ఒక్కటే పని ఎలాగుండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరము కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో, పై విచారణ చేయవాడు జాగ్రత్తతో, కరుణించువాడు సంతోషముతో పని జరిగించును. సభ్యులు ఏం చేయాలంటే సేవా పరిచర్యలో పాలిభాగస్తులు అయి ఉండాలి. ఆ సేవకు సహకరించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. తర్వాత 5వ విషయము, సంఘము యొక్క చట్టము ఏమై ఉన్నది? ఇప్పుడు దాకా మనం తెలుసుకున్నటువంటి విషయాల్లో సంఘమునకు స్థాపకుడు క్రీస్తు, స్వరక్తమిచ్చి సంపాదించి కట్టిన సంఘము, సంఘానికి క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు, ఆయన పరిపాలకుడు అయి ఉన్నాడు, సంఘము రాజ్యమై ఉన్నది, దాని యొక్క ప్రధాన కార్యాలయము పరలోకములో ఉన్నది. పరలోకంలో ఉండి క్రీస్తు సంఘాన్ని పరిపాలన చేయొచ్చు. తర్వాత సంఘములో సంఘ పెద్దలు ఉండాలి. సంఘములో పరిచారకులు ఉండాలి. సంఘములో బోధించేవాడు ఉండాలి. అలాగనే సంఘ సభ్యులకు కూడా ఒక పని అనేది ఒప్పజెప్పడం జరిగింది. సేవా పరిచర్యలు వాళ్ళు పాలి భాగస్తులుగా ఉండాలి. తర్వాత సంఘం యొక్క చట్టము ఏమై ఉన్నదంటే క్రొత్త నిబంధన అయి ఉన్నది. క్రీస్తు సంఘం యొక్క చట్టం ఏమిటి అంటే, క్రీస్తు సంఘము యొక్క చట్టము క్రొత్త నిబంధన అయి ఉన్నది. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాల్లో 16-17 వచనాల్లో, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు
దైవావేశం వల్ల కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. ఇక్కడ శిక్ష అని పడింది. యాక్చువల్లీ శిక్షణ అని పడాలి. అంటే క్రొత్త నిబంధన సంఘం యొక్క చట్టము ఏమై ఉన్నదంటే క్రొత్త నిబంధన అయి ఉన్నది. అందుకే ఈ యొక్క క్రొత్త నిబంధన చట్టము దైవికమై ఉన్నది. ఎలా అయి ఉన్నది అంటే ఈ చట్టము పరిశుద్ధాత్ముడి యొక్క ప్రేరేపణ వలన వ్రాయబడి ఉన్నది. ప్రేరేపణ వలన వ్రాయబడి ఉన్నది. యోహాను సువార్త 12వ అధ్యాయము 48 నుంచి యోహాను సువార్త 12వ అధ్యాయము 48 నుంచి 50 వచనాలు మనము చదువుకున్నట్లయితే, నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్య దినమున వానికి తీర్పు తీర్చును. ఎలా అనగా నా అంతట నేను మాట్లాడలేదు. నేను ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞాపించి ఉన్నాడు. అయితే ఈ యొక్క క్రొత్త నిబంధన చట్టం ఏదైతే ఉన్నదో అది దైవికమై ఉన్నది. తండ్రి చెప్పినటువంటి మాటలను క్రీస్తు ప్రభువారు పలికి ఉన్నాడు. తండ్రి ఏదైతే ఈ భూమి మీద చెప్పబడినటువంటి మాటలను క్రీస్తు పలికి ఉన్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో, అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానేమియో బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయండి. అంటే ఇక్కడ క్రీస్తు ప్రభువారు తండ్రి వద్ద ఏమైతే విన్నాడో ఆ సంగతులను బోధించాడు. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా తండ్రి వద్ద ఏమైతే విన్నాడో ఆ సంగతులే బోధించాడు. చట్టము క్రొత్త నిబంధన చట్టము క్రీస్తు సంఘమై ఉన్నది. పేతురు రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయము పేతురు రాసిన 1వ అధ్యాయము 20-21 వచనాలు, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవాలి. ఏలయనగా ప్రవచనం ఎప్పుడు ఏ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఈ విషయాన్ని మనం బాగా గుర్తుంచుకోవాలి. అంటే క్రొత్త నిబంధన యొక్క చట్టము దైవికమైనది. పరిశుద్ధాత్ముడి యొక్క ప్రేరేపణ వలన వ్రాయబడి ఉన్నది. అది ఎలా ఇవ్వబడి ఉన్నదంటే సంపూర్ణముగా ఇవ్వబడి, కొదువలేనిదిగా ఇవ్వబడింది. పేతురు రాసిన 2వ పత్రిక 1-3 వచనాల వరకు. అలాగే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-4 వచనాలు. కావున మనము వినినటువంటి సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడినటువంటి వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతను న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేసిన ఎలాగో తప్పించుకుందాము. అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత దృఢపరచబడెను.
అయితే క్రొత్త నిబంధన చట్టము క్రీస్తు సంఘమై ఉన్నది. ఇది సంపూర్ణముగా ఇవ్వబడి ఉన్నది. ఇంకొక చట్టము లేదు. ఒకే చట్టం, అదే క్రొత్త నిబంధన. ఒకే సంఘము, అదే క్రీస్తు సంఘం. ఒకే సంఘానికి స్థాపకుడు, ఆయనే క్రీస్తు. ఒక్కటే పునాది, ఇంకొక పునాది లేదు. అది వేసినటువంటి పునాది క్రీస్తయ్య. ఆ క్రీస్తు సంఘానికి ఇవ్వబడినటువంటి చట్టమే క్రొత్త నిబంధన అయి ఉన్నది. క్రీస్తు ప్రభువారు రాజై ఉన్నాడు, ప్రజలు రాజ్యమై ఉన్నారు, చట్టము రాజ్యాంగమై ఉన్నది. సంఘానికి ఇవ్వబడినటువంటిది క్రొత్త నిబంధన చట్టము. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. అది ఎలా ఇవ్వబడిందంటే సంపూర్ణముగా ఇవ్వబడింది. ఇంకొక క్రొత్త నిబంధన చట్టాన్ని దేవుడు ఇవ్వడు. ఒక్కటే చట్టము, ఒక్కటే సంఘము, ఒక్కడే సంఘానికి స్థాపకుడు. అలాగనే అది అధికారము గలది. ఎవరు అధికారము కలిగినది? క్రొత్త నిబంధన చట్టము అధికారము గలది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 37వ వచనంలో, ఎవడైనను తాను ప్రవక్తనైనను ఆత్మ సంబంధి అయినను తలంచుకొనిలా నేను మీకు వ్రాయుచున్నవి ప్రభు యొక్క ఆజ్ఞను అతడు దృఢముగా తెలుసుకొనవలెను. ఎవడైనను సరేక తాను ప్రవక్తనని అయినను ఆత్మ సంబంధినని అయినను తలంచుకునేలా నేను మీకు వ్రాయుచున్నవి ప్రభు యొక్క ఆజ్ఞలు అతడు దృఢముగా తెలుసుకొనవలను. అంటే క్రొత్త నిబంధన చట్టము అధికారము కలిగినది. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనములో, మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించును, సమస్తమును ఆయన పేరట చేయుడి. అంటే క్రొత్త నిబంధన చట్టము అధికారము కలిగినది. సో ఇది అంతిమముగా ఇవ్వబడెను. ఇంకా ఇది తప్ప మరి ఒకటి లేదు. ఈ చట్టము తప్ప మరి ఒకటి లేదు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6-9. మేము ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్త, అది మేమైనను పరలోకములో నుండి ఒక దూత అయినను ప్రకటించినట్లయితే వారు శాపగ్రస్తులు. అందుకని క్రొత్త నిబంధన చట్టము అధికారము కలిగినది, అంతిమముగా ఇవ్వబడెను. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడవలెను. ఆ తర్వాత క్రొత్త నిబంధన చట్టము పరిపూర్ణమై ఉన్నది. పరిపూర్ణము లేనటువంటిది కాదు, పరిపూర్ణమైనది. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనంలో, ఎవడైనను నోటికి కళ్యము పెట్టుకొనక తన హృదయములను మోసపరుచుకొనుచు భక్తి గలవాడని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. అర్థమైందా? ఎవరైనా నోటికి కళ్యం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకోవద్దు. అంటే ఇది పరిపూర్ణముగా ఇవ్వబడింది, ఇంకొకటి లేదు. ఇంకొకటి లేదు గనుక నోటికి కళ్యం వేసుకో. అంటే ఇది పరిపూర్ణమైనది, ఇంకొకటి లేదు. ఎవరైనాను నోటికి కళ్యము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. అంటే ఇది పరిపూర్ణమైనటువంటిది. అపోస్తుల కార్యము 15వ అధ్యాయము, అపోస్తుల కార్యం 15వ అధ్యాయము 22 నుంచి 23 వచనాలు మనం పరిశీలించినట్లయితే, అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్షబాను మారు పేరు గల యూదను శీలను తమలో ఏర్పరుచుకొని పౌలుతోను బర్నబాతోను అంత్యోకయకు పంపుట యుక్తమని అపోస్తులకును పెద్దలకును సంఘమంతటికి తోసెను. వీరు వ్రాసి వారి చేత పంపినదేమనగా,
అపోస్తులను పెద్దలైన సహోదరులను అంత్యోకయలో, సిరియాలోను, కిలికియాలోను నివసించు అన్యజనులుగా నుండిన సహోదరులకు శుభము. వారు చెప్పింది అంటే అపోస్తులు ఏదైతే వ్రాసిందో అది మాత్రమే మనం పాటించాలి, ఇంకొకటి లేదు. అందుకని ఇది పరిపూర్ణమై ఉన్నది. ఈ విషయాన్ని మనము బాగా జ్ఞాపకం చేసుకోవాలి. పరిపూర్ణమైనది. శిష్యులు ఎవరంటే క్రైస్తవులు. అపోస్తుల కార్యము 11వ అధ్యాయము 26వ వచనములో శిష్యులు ఎవరంటే ఈ చట్టము క్రింద క్రైస్తవులు. అంత్యోకయలో మొట్టమొదట శిష్యులు క్రైస్తవులు అనబడిరి. క్రైస్తవులు అనే పదము బైబిల్ గ్రంథంలో 3 సార్లు మాత్రమే రాయబడింది. అపోస్తుల కార్యం 26వ అధ్యాయం 26వ వచనము, అపోస్తుల కార్యం 11:26, పేతురు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 15, 16 వచనం. అందుకని క్రొత్త నిబంధన చట్టము క్రీస్తు సంఘమై ఉన్నది. క్రీస్తు సంఘమునకు ఇవ్వబడి ఉన్నది. చట్టము దేనికి ఇవ్వబడింది? సంఘము యొక్క చట్టమే క్రొత్త నిబంధన అయి ఉన్నది. ఈ విషయాన్ని బాగా జ్ఞాపకం చేసుకోవాలి. దానిలో శిష్యులు ఎవరంటే క్రైస్తవులు. ఆ తర్వాత పరిశుద్ధులు. క్రైస్తవులు ఎవరంటే పరిశుద్ధులు. అపోస్తుల కార్యం 9వ అధ్యాయము 13వ వచనము, రోమా పత్రిక 1వ అధ్యాయం 7వ వచనము, రోమా పత్రిక 8వ అధ్యాయం 27వ వచనము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:1, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:1, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:2, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారు. ఆ చట్టము క్రింద ఉన్నవారు ఎవరంటే దేవుని కుమారులు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26, 27, గలతీయులకు రాసిన పత్రిక 4:5, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు. సభ్యులు ఎవరంటే క్రైస్తవులు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:22, రోమా పత్రిక 12వ అధ్యాయం 1-5 వచనాలు. ఆ తర్వాత యాజకులు అని పిలువబడ్డారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9, ప్రకటన గ్రంథం 1:5-6 వచనాలు. అందుకని ఏమని పిలువబడుతుందంటే సంఘము యొక్క చట్టం ఏంటంటే క్రొత్త నిబంధన, పరిశుద్ధాత్ముడి యొక్క ప్రేరేపణ చేత వ్రాయబడింది, దైవికమైనది, ఇది సంపూర్ణముగా ఇవ్వబడింది, అధికారము కలిగినది, అంతిమముగా ఇవ్వబడిను, పరిపూర్ణమైనది. శిష్యులుగా పిలువబడి ఉన్నారు, పరిశుద్ధులుగా పిలువబడి ఉన్నారు, క్రైస్తవులుగా పిలువబడి ఉన్నారు, దేవుని కుమారులుగా పిలువబడి ఉన్నారు, సభ్యులుగా పిలువబడి ఉన్నారు, యాజకులుగా పిలువబడి ఉన్నారు. ఎవరు అంటే సంఘము. క్రొత్త నిబంధన చట్టమై ఉన్నది. అయితే సంఘములో ఆరాధన ఆరాధన ఎప్పుడు జరగాలి అంటే ప్రతి నెలకు ఒకసారి కాదు, లేదంటే ప్రతి వారానికి మొదట శనివారము కాదు, వారములో మొదటి ఆదివారము దినమున చేయబడి ఉన్నది. అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 7వ వచనములో ఆదివారమున వారు రొట్టె విరిచెను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 2వ వచనములో తాను వర్ధిల్లిన కొలది ప్రతివాడు ప్రతి ఆదివారమున తన యొద్ద కొంత సొమ్ము నిలువ ఉంచవలెను. సంఘములో ఆరాధన ఇది ఆదివారముతో కూడినది. పాత నిబంధన చట్టం ప్రకారము సబ్బాతు దినము, విశ్రాంతి దినముతో కూడినదైతే క్రొత్త నిబంధన క్రీస్తు సంఘం యొక్క ఆరాధన ఎలా ఉన్నదంటే ఆదివారముతో కూడినది. అయితే ఈ సంఘం యొక్క ఆరాధన ఎలా కూడి ఉన్నదంటే ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. తండ్రిని ఆరాధించు వారందరూ కూడా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అలాగే హృదయముతో ఆరాధించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో
ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. ఎలా ఆరాధించాలంటే హృదయములో ఆరాధించాలి. మొదటిగా మనము యోహాను సువార్త 4:24 ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. తర్వాత హృదయముతో ఆరాధించాలి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:19లో మీ హృదయములో పాడాలి, హృదయముతో పాడాలి, హృదయములో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనములో, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయంలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపుడి. సంగీతములంటే ఇక్కడ గాత్ర సంగీతం, స్వరముతోటి అని అర్థం. అలాగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనంలో మనసుతోనూ పాడుదును, మనసుతోనూ ప్రార్థన చేయుదును. అలాగే అర్థము చేసుకొని ఆరాధించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 15వ వచనం కాబట్టి ఆత్మతోనూ ప్రార్థన చేద్దాం, మనసుతోనూ ప్రార్థన చేద్దాం, ఆత్మతోనూ పాడుదును, మనసుతోనూ పాడుదును అని చెప్పాడు. ఈ విషయాన్ని బాగా జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఆరాధనలో ఉండాల్సినటువంటి అంశములు, ఆరాధనలో ఉండవలసినటువంటి అంశం ప్రార్థన. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-8, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:17, అపోస్తుల కార్యం 2:47, అపోస్తుల కార్యం 12:5, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:8. తర్వాత ఆరాధనలో ఉండాల్సినటువంటి అంశంలు ఏంటంటే మొట్టమొదటిదిగా ప్రార్థన చెయ్యాలి. రెండవది కీర్తనలు, ఎఫెసీ 5:19, కొలసీ 3:16, కొరింథీ మొదటి పత్రిక 4:15, యాకోబు రాసిన పత్రిక 5:13. తర్వాత వాక్యోపదేశము, అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 7వ వచనము, అపోస్తుల కార్యం 2:42లో అపోస్తుల బోధ సహవాసము, అపోస్తుల బోధ ఎందును సహవాసం అందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును అనగా వాక్యోపదేశం ఉంటుంది. నాలుగవది ప్రభురాత్రి భోజనము, ప్రతి ఆదివారమున ప్రభురాత్రి భోజనం ఇవ్వాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 20-29, అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 7 నుంచి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 26-29 వరకు ఇది క్రీస్తు చెప్పినటువంటి మాదిరితనమై ఉన్నది. తర్వాత ఏమై ఉన్నదంటే కానుకలు ఇవ్వాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 1-2, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 1-5 వచనాల వరకు ఎలా ఇవ్వాలంటే గొనగక సనగక హృదయంలో నిశ్చయించుకున్నది ఇవ్వాలి. అంటే క్రీస్తు సంఘంలో ఆరాధన ఎలా అంటే మొట్టమొదటిగా ప్రార్థన, 2 కీర్తనలు, వాక్యోపదేశము, ప్రభురాత్రి భోజనము, కానుకలు. తర్వాత సంఘము వర్ణించినటువంటి పదాలు మనం ఆలోచించినట్లయితే మత్తయి సువార్త 16:18లో నా సంఘము, క్రీస్తు ఎలా వర్ణించాడంటే నా సంఘము. రోమా పత్రిక 16:16లో క్రీస్తు సంఘముగా వర్ణించబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:22-23లో క్రీస్తు శరీరముగా వర్ణించబడింది. ఎఫెసీ 1:22-23, కొలసీ 1:18, కొలసీ 2:16 ఎలా వర్ణించబడింది అంటే సంఘము శరీరముగా, అలాగనే దేవుని సంఘముగా, అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 28, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1-2, అలాగనే జీవము గల దేవుని సంఘముగా వర్ణించబడింది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15-16, అలాగనే జ్యేష్ఠుల సంఘము, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:23, అలాగనే సంఘం వర్ణింపబడినటువంటి విధానము
దేవుని కుటుంబముగా వర్ణింపబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:15. అలాగనే సంఘము వర్ణింపబడినటువంటి విషయాన్ని మనం ఆలోచించినట్లయితే దేవుని మందగా వర్ణింపబడింది. పేతురు రాసిన మొదటి పత్రిక 5:2, అపోస్తుల కార్యం 20:28. అలాగనే క్రీస్తు యొక్క వధువుగా వర్ణింపబడింది. ప్రకటన గ్రంథం 21:9. అలాగనే సంఘము దేవుని గృహముగా వర్ణింపబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:9. అలాగనే దేవుని నివాస స్థలముగా వర్ణింపబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:23. అలాగనే దేవుని ఇంటి వారుగా వర్ణింపబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:19. అలాగనే దేవుని మందిరముగా వర్ణింపబడింది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:14-15. అలాగనే విశ్వాస గృహముగా వర్ణింపబడింది. గలతీయులకు రాసిన పత్రిక 6:10. ఈ విషయాన్ని మనము జాగ్రత్తగా ఆలోచించాలి. అందుకని ఈ యొక్క సంఘము వర్ణింపబడినటువంటి పదాలను మనం ఆలోచించినట్లయితే సంఘము ఎలా వర్ణింపబడింది, సంఘము యొక్క ఆరాధన ఏమిటి అనేటువంటి విషయాలను మనము ఆలోచిస్తే సంఘము వర్ణింపబడిన విధాలు నా సంఘము, క్రీస్తు సంఘము, క్రీస్తు శరీరము, దేవుని సంఘము, జీవము గల దేవుని సంఘము, జ్యేష్ఠుల సంఘము, దేవుని కుటుంబము, దేవుని మంద, క్రీస్తు యొక్క వధువు, దేవుని గృహము, దేవుని నివాస స్థలము, దేవుని ఇంటివారు, దేవుని మందిరము, విశ్వాస గృహముగా వర్ణింపబడింది. మరి ఈ యొక్క సంఘము యొక్క పని ఏమిటి? చివరిగా సంఘం యొక్క పని ఏంటి అంటే సంఘము సువార్తను ప్రకటించాలి. సంఘం యొక్క పని ఏంటి? మార్కు సువార్త 16:15-16 సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. మత్తయి సువార్త 28:18-20 వరకు అనేకులను సమస్త జనులను శిష్యులుగా చేయుడి. అపోస్తుల కార్యం 5:42, అపోస్తుల కార్యం 8:4 సంఘము చెదిరిపోయి సువార్త ప్రకటించెను. సంఘం యొక్క పని ఏంటంటే క్షేమాభివృద్ధి చెందాలి. ఎఫెసీ 4:11-16, హెబ్రీయులకు రాసిన పత్రిక 10:24-26, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:26, యాకోబు రాసిన పత్రిక 5:19-20. అలాగనే సంఘం ఏం చేయాలంటే పరిశుద్ధుల యొక్క అవసరతలను తీర్చాలి. పరిశుద్ధుల యొక్క అవసరతలను తీర్చాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:8-16, యాకోబు రాసిన పత్రిక 1:27, అపోస్తుల కార్యం 6:1-6, గలతీయులకు రాసిన పత్రిక 6:10, రోమా పత్రిక 15:26-27, గలతీయులకు రాసిన పత్రిక 2:10. అలాగనే సంఘం యొక్క పని ఏంటంటే తప్పిపోయిన వారిని తిరిగి రప్పించాలి. గలతీయులకు రాసిన పత్రిక 6:1-5, యాకోబు రాసిన పత్రిక 5:19-20. అందుకని సంఘము యొక్క ఐక్యత అంటే సంఘము యొక్క పని ఏమిటి అనేది మనం తెలుసుకున్నాము. తర్వాత సంఘము యొక్క ఐక్యత, సంఘము ఒక్కదాని యందే విశ్వసించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1-6 విశ్వాసం ఒక్కటే, ప్రభు ఒక్కటే, ఆత్మ ఒక్కటే, పిలుపు ఒక్కటే, నిరీక్షణ ఒక్కటే. కనుక సంఘము ఏమై ఉండాలంటే ఐక్యత కలిగి ఉండాలి, విభేదాలు కలిగి ఉండకూడదు. ఎందుకనగా క్రీస్తు కూడా ఐక్యత కొరకు ప్రార్థించెను. యోహాను సువార్త 17:20-23. అందుకని సంఘము ఎలా ఉండాలంటే ఒక్క శరీరముగానే సంఘం ఉండాలి. కొలసి 1:18, కొలసి 3:15, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:13. అలాగనే సంఘము యొక్క ఐక్యతలో సంఘము ఏకభావము కలిగి ఏక మనసు కలిగి ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:10. అయితే ఈ సంఘములోనికి రక్షణ పథకము, సంఘములోనికి ఎలా రావాలి అంటే ఒకడు వాక్యము వినాలి. రోమా పత్రిక 10:14-17. యేసు ప్రభు వారు దేవుని కుమారుడని విశ్వసించాలి. యోహాను సువార్త 8:24, అపోస్తుల కార్యం 16:31, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6. మూడవది ఏంటంటే పాపము నిమిత్తము మారు మనసు పొందాలి. క్రీస్తు ప్రభు వారు చెప్పాడు లూకా సువార్త 13:3-5 మీరు మీ పాపంలో మరణించినట్లయితే మీకు ప్రయోజనం ఏంటి? అపోస్తుల కార్యం 2:38 ప్రతివాడు మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందండి. అపోస్తుల కార్యం 17:30 ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టు వదిలేశాడు. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలి.
తర్వాత యేసు దేవుని కుమారుడని ఒప్పుకోవాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 32, 33. రోమా పత్రిక 10వ అధ్యాయం 9, 10 వచనాలు. యోహాను సువార్త 12:42. అపోస్తుల కార్యము 8వ అధ్యాయం 36, 38 వచనాల్లో నపుంసకుడు యేసు ప్రభువారు ఎవరంటే దేవుని కుమారుడని ఒప్పుకొని బాప్తిసం పొందాడు. తర్వాత పాప క్షమాపణ కొరకు బాప్తిసం పొందాలి. మార్కు సువార్త 16 అధ్యాయం 15, 16 వచనాల్లో నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38 వచనంలో పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు బాప్తిసం పొందుడి. రోమా పత్రిక 6వ అధ్యాయము 3-6 వచనాల వరకు బాప్తిసం ద్వారా మనం క్రీస్తుతో మరణిస్తాము, సమాధి చేయబడతాము, తిరిగి లేపబడతాము. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26, 27 వచనాల్లో క్రీస్తును మనము ధరించుకొని ఉంటాము. ఆ తర్వాత పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందినవాడు ఏమవుతాడంటే క్రీస్తు సంఘములోనికి చేర్చబడాలి. ఎవరు చేరుస్తారంటే రక్షింపబడిన వారిని ప్రభువు అనుదినము సంఘములోనికి చేర్చుతుండెను. సంఘములోనికి మనుషులు చేర్చేది కదా. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 47 వచనంలో రక్షణ పొందిన వారిని అనుదినము ప్రభు సంఘములోనికి చేర్చుచుండెను. ఆ సంఘము ఏమని పిలువబడుతుందంటే రోమా 16:16లో క్రీస్తు సంఘములని మీకు వందనములు చెప్పుచున్నవి. సంఘములోనికి చేర్చబడిన వాళ్ళు ఎలా ఉండాలంటే విశ్వాసముగా జీవించాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 1:23, ప్రకటన గ్రంథం 2:10, గలతీయులకు రాసిన పత్రిక 5:4. ఆ తర్వాత వారు తప్పిపోని వారిగా, బుద్ధిపూర్వకంగా పాపము చేయని వారిగా, అంతవరకు నమ్మకముగా తమ విశ్వాసమును కాపాడుకునేవారుగా ఉండాలి. ఈ విషయాలను మీరు జాగ్రత్తగా గమనించాలి. క్రీస్తు సంఘము, సంఘం యొక్క విశిష్టత ఈ యొక్క విషయాన్ని మనం ఆలోచిస్తే సంఘానికి క్రీస్తు స్థాపకుడు, దానికి ఆ సంఘంలో సంఘ పెద్దలు ఉండాలి, పరిచారకులు ఉండాలి, బోధించే వాళ్ళు ఉండాలి. అలాగనే సంఘం యొక్క ఆరాధన, ప్రారంభ ప్రార్థన, కీర్తనలు, వాక్యోపదేశము, ప్రభురాత్రి భోజనము, కానుకలు. ఆ సంఘము వర్ణింపబడినటువంటి విధానము ఎలా వర్ణింపబడింది మనం చూసి ఉన్నాం. సంఘం యొక్క పని ఏమిటి అనేటువంటి విషయాన్ని మనము చూసి ఉన్నాము. తర్వాత సంఘంలోనికి చేర్చబడటానికి రక్షణ పథకము ఎలా అనేటువంటి విషయాన్ని చివరిలో మనం చూసి ఉన్నాం. అందుకని సహోదరులారా, సత్యవాక్యం తెలుసుకోండి, సత్యవాక్యం నేర్చుకోండి. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. గాడ్ బ్లెస్.